కొక్కి రాపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన ఎల్లమంచిలి కొక్కి రాపల్లి గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్లమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పగడ నాగేశ్వరరావు, రాష్ట్ర గౌరవ కార్పొరేటర్ చైర్మన్ మల్ల సురేందర్, పలువురు ముఖ్యులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఉద్దేశాన్ని నువ్వు పాటిస్తున్నావా లేదనేది ఈరోజు అందరికీ అడుగుతా ఉన్నాను, అందరికీ చెప్తా ఉన్నాను. ఎస్, ఈరోజు నాకు ఎక్కడ కనపడట్లేదు, ఎక్కడ కనపడట్లేదు. నేను ఏం మాట్లాడుతున్నానో ఏమో ఇదవుతున్నానో అందరికీ తెలిసిన విషయమే. ఇదే మా శివదత్తి గారిని ముందుకు తీసుకెళ్ళి ఆయనకి అన్ని ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు మా దగ్గర, మా పార్టీలో. ఈరోజు చెప్తున్నానండి, శివదత్తి గారు వెళ్ళకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళరు. కూర్చో భయ్యా. నేను అంటుంది ఏంటంటే ఇదేం కాదు, మనము ఒక భారతీయులుగా ఇంత పెద్ద సామ్రాజ్యానికి 140 కోట్ల ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఎంత చిత్తశుద్ధితో ఉంటే, ఎంత చిత్తశుద్ధితో రచిస్తే తప్పితే ఈ రోజు అనేకమైన ఉన్నాయి. రోజు రోజుకి మారుతా ఉన్నాం, రోజు రోజుకి పరిస్థితులు ఇంకా దారుణంగా మారుతా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈరోజు ఒక్కొక్క నాయకుడు తయారవుకుంటూ ముందుకు వస్తున్నాం. జాతిగా మార్చాడు అంటే అందులోంచి మనం ఏం తీసుకున్నాం అనేది తెలియాలి. అంబేద్కర్ అని చెప్పడానికి కాదు, అంబేద్కర్ అని చెప్పడానికి కాదు. 10 మంది పిల్లలు చదువుకుంటే నువ్వు ఆ మూలలో కూర్చోరా, అక్కడి నుంచి చదువు, వింటే నీకు వినబడితే వినపడు, లేకపోతే లేదు అంటే అక్కడ కూర్చొని చదువుకొని ఈరోజు రాజ్యాంగాన్ని రాశారంటే అక్కడి నుంచి ఏం పట్టుకున్నామో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరు చెప్తారు అంబేద్కర్. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. నేను కూడా ఈ దేశంలో ఉన్నాను. నేను ఈ రోజు ఇక్కడి వరకు వచ్చానంటే రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం వల్ల నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చి ఎన్నో ఇది చేసిన తర్వాత అరే నువ్వు ఇలా చేయి అంటే ఫెసిలిటీస్ అందించిన తర్వాత ఇంకా ఏదో ఒకటి లేకపోతే అదే అడుగుతున్నారు. కానీ ఈ రాజ్యాంగాన్ని రచించిన దానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారో ఆయన ఎక్కడో మూల కూర్చొని వినబడిన సబ్జెక్టులు విని ఈరోజు ఈ స్థాయికి మన దేశానికి ఈ గిఫ్ట్ ఇచ్చాడంటే అది ఎవరు అర్థం చేసుకోరే. నువ్వు ఎలా చూస్తావో నీ లోకం అలాగే కనపడుతుంది, కానీ అది వాస్తవం కాదు. ఈ దేశానికి ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో లీడర్ కాదు అంబేద్కర్ గారు. ఈ దేశానికి, ఈ దేశ ఎగ్జిస్టెన్స్ కి నాయకుడు అంబేద్కర్ గారు. నేను ఎందుకు ఇలా గట్టిగా చెప్తున్నానంటే మీ అందరికీ కన్నా ఎక్కువ నాకు ఉంది. ఎందుకంటే మా నాన్న సోషల్ వెల్ఫేర్లో చేశారు. ఇప్పుడు అన్న చెప్పారు, అప్పుడు వెళ్తే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఫోటో తీసుకునే వాళ్ళు భోజనం చేసే వెళ్ళేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ జరిపి ఆ ప్రోగ్రామ్ ఈరోజు అవ్వాలంటే ఇక్కడ ఉన్నారు డీడీ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు. ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మా నాన్నగారు పనిచేశారు. అంబేద్కర్ గారి జయంతి, అంబేద్కర్ గారి వర్ధంతి, ఇవన్నీ కూడా ముందు ఒక 10 రోజులు, తర్వాత ఒక వారం రోజులు ఈ ప్రోగ్రాంలు అన్ని చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి అన్ని మా ఇంట్లోనే జరిగేవి డిస్కషన్స్. అసలు ఈ అంబేద్కర్ ఎవరు, ఏంటి పరిస్థితి, ఈయన పరిస్థితి. ఎన్ని ప్రతికూల వాతావరణాలున్నా సాధించాలనుకుంది సాధించిందే అంబేద్కర్ గారు. మనం ఏం చూస్తున్నాం, ప్రతికూల వాతావరణాలు చూస్తున్నాం. కానీ ఈ రాజ్యాంగం ఆయన రచించింది కేవలం ఒకే ఒక్క అంశం మీద కాదు, మానవత్వం కోసం, ఈ దేశ సమగ్రాభివృద్ధి కోసం, వాటి కోసం కొన్ని దీనికోసం పెట్టుకునే పని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆయన అనుభవించారు కాబట్టి, ఆ చట్టాల్లో ఒకటైంది కాబట్టి దాన్ని ఒక్కటే హైలైట్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వర్గం అనుభవించింది, వాళ్ళ మహిళలు. వాళ్ళకి కూడా ఈ దేశంలో ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు 33% రిజర్వేషన్. మరి ప్రతిరోజు ఈరోజు రేపు అసెంబ్లీ స్థానాల్లో కూడా, పార్లమెంట్ స్థానాల్లో కూడా మహిళలు మరి వస్తున్నారు అంటే
అక్కడ వరకు తీసుకొచ్చిన మహానుభావులు అనేక మంది, దాంట్లో ఆద్యుడు అంబేద్కర్ గారు. దాని వెనకాతల ఆదర్శం తీసుకుని ముందుకెళ్లిన అనేక మంది మన రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఇలా ఒకరిని కాదు. ఈరోజు మీకు తెలుసో లేదో, వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అనకాపల్లి అడ్మినిస్ట్రేషన్ మహిళా ఆధ్వర్యంలో ఉండేది. అందరూ మహిళలు అయిపోయారని ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేస్తే ఫస్ట్ బాధపడింది నేనే. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మహిళ, ఎస్పీ గారు మహిళ, జేసీ గారు మహిళ, అందరూ మహిళలే. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ మహిళలే. మాకు గర్వం. ఎందుకంటున్నానంటే మనం చూసే విధానం, అక్కడ మహిళ లేకపోతే జంట ఉన్నారా ఇది కాదు. కానీ ఒక ప్రమాదం ఏమైందంటే, డెఫినెట్ గా మహిళ చేతికే అధికారం ఇస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ 100% వస్తాయి, అందులో డౌటే లేదు. కానీ ఆవిడ కమిట్ అవ్వాలి మేడం గారు లాగా. అందుకే ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఈరోజు అంత ప్రోగ్రెస్. ఇది ఇలాంటి మహిళా పక్షపాతిని కాబట్టి నాకు 2 ఆడపిల్లలే. డెఫినెట్ గా నేను ఇది ఎందుకు అంటున్నానంటే, దయచేసి ఒక వర్గానికో ఒక ప్రాంతానికో అంబేద్కర్ గారిని మీరు కన్క్లూడ్ చేయకండి. నా సలహా మనసులో ఉంది, ఆ భావాన్ని పట్టుకొని ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్దాం రీతిలో మన కలెక్టర్ గారు ప్లాన్ చేశారు. నాకు అర్థమవుతుంది మన కలెక్టర్ గారు ఈ పక్షపాతని. అక్కడ మోడీ గారు స్టార్ట్ చేశారు, ఇక్కడ మన కలెక్టర్ గారు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం రేపు భారత మన రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి తనక ఆలోచన విధానం ఈవేళ మన సమాజంలో మనకి ముందుకు వస్తూ ఉంది. మనం గతంలో మేము చాలా అంబేద్కర్ గారి ఉత్సవాలు చేసేవాళ్ళం. జయంతి ఉత్సవాల్లో ఆ రోజు సహపంక్తి భోజనానికి మీకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. దానికి కారణం అప్పుడు అనాగరికున్నది, రాజకీయం ఉన్నది. రాను రాను సమాజంలో చైతన్యం పెరిగి ఆ అనాదిగా ఉన్న రాజయోగం పక్కెళ్ళింది. అనాగరిక పోయి నాగరికలో మనందరూ ముందుకు వచ్చాం. బహుశా అందుకే మన అనకాపల్లి కలెక్టర్ గారు సమాజంలో నేటి బాలురే రేపు పౌరులు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారంటే, ఒకప్పుడు మీరా విద్యార్థి, నేను విద్యార్థి, అందరూ విద్యార్థులే, నిరంతరం విద్యార్థులే. అలాంటిది వేళ ఒక కలెక్టర్గా లేదా ఒక ఎమ్మెల్యేగా సమాజంలో సక్సెస్ అవుతారంటే హిస్టరీ మనకు తెలియాలి. ఇవాళ ఈ స్థాయిలో మనం ఉన్నామంటే, భారతదేశం ముందుకు వెళ్తుందంటే ప్రపంచంలో 10 విషయాల్లో వేళ భారతదేశం అగ్రగామిగా ఉంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.